హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేస్తాం. చేసి ఇక్కడ ఆల్రెడీ మేము కొన్ని చెరువులను కూడా తీసుకొని దీన్ని రిజులేట్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా మేము హైదరాబాద్ మహానగరంలో మూసీకి సంబంధించిన తప్పకుండా చాలా మంది వచ్చారు. ఒక చిన్న కోర్ వర్కింగ్ గ్రూప్ తోటి కూడా వారు వస్తామని ఉన్నారు. ఎందుకంటే మీరు అందరూ కూడా అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు. మైనర్ ఇరిగేషన్లో ఈఎన్సీలుగా చేసి, చీఫ్ ఇంజనీర్స్గా చేసి, అట్లానే ప్రొఫెసర్స్గా చేసి అంతా చాలా అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. అనుభవం వృధా కాకూడదు. సో దాన్ని డెఫినెట్గా హార్నెస్ చేయడానికి వాళ్ళ ఎనర్జీస్ని లేదా వాళ్ళ టాలెంట్ని అంతా కూడా తీసుకుంటూ ఒక చిన్న కోర్ గ్రూప్ని కూడా పెట్టుకుంటూ మేము వారితో కూడా వర్క్ చేస్తాం. సెట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒకటి 16th LPCలో గైడ్ లైన్స్ ఉన్నాయి. సో గైడ్ లైన్స్ని లార్జ్గా డిఫైన్ చేస్తున్నారు. ఇంకా దీన్ని ఫైన్ ట్యూన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఫైన్ ట్యూన్ చేసి యాజ్ హైడ్రా కమిషనర్ ఈజ్ ఆల్సో లేక్ ప్రొటెక్షన్ LPC చైర్మన్ కూడా. సో దీనికి నోటిఫై చేయడానికి రేపు ఈ FTL బౌండరీస్ నోటిఫై చేయడానికి కూడా ఒక LPC చైర్మన్గా కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. సో దానికి అందుకోసం ఇవన్నింటినీ కూడా తీసుకోండి, వీటిని పరిగణలో తీసుకుని మనం ఫర్దర్గా తర్వాత ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా దానికి సహేతుకమైన అబ్జెక్షన్ ఉంటే కూడా దాన్ని కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం. ఇదంతా ప్రభుత్వమే దీన్ని చేస్తున్నారు. అండ్ దీన్ని ఇంకా లిస్ట్ అనేది ప్రభుత్వంతో డిస్కస్ చేసి మేము ఫైనలైజ్ చేస్తాం. అసలు లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు లీగల్గానే హ్యాండిల్ చేయాలి. సో కొన్ని చోట్ల ఎక్కడైతే కనుక స్టేలు కానీ స్టేటస్ కోడ్ ఉంటే కనుక వాటిని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళి అది ఆ స్టేట్ కూడా వికెట్ చేయించడానికి కూడా మేము చేయవచ్చు. అందుకోసం ఈ చెరువు రెగ్యులేషన్ దానికి లీగల్ ఇష్యూస్ ఎటువంటి వస్తున్నాయని కూడా మేము ముందుగానే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది కూడా అంతా తీసుకున్నాము. ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయని చూసుకుని దాన్ని బట్టి మేము ఆ చెరువును ఐడెంటిఫై చేయడం చేస్తాం. ఇదే ఇప్పుడు ఫైనల్గా FTL అనేది పలు దీంతో మనం చేస్తాం. ఒకటి గ్రామ అంటే విలేజ్ మ్యాప్ తోటి పోవడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ కూడా మనం తీసుకుంటాం పరిధిలోకి. అన్నిటికన్నా ముఖ్యం వైర్ హైట్, అల్లుగు హైట్ తోటి దాంతో మనం కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ అట్లానే లేక్ స్ప్రెడ్ని కూడా తీసుకుంటున్నాం. లేక్ స్ప్రెడ్ని కూడా తీసుకొని మేము ఆ లేక్ స్ప్రెడ్ని కూడా 20 ఏళ్ళ క్రితం ఉన్న డేటాని కూడా విత్ 1 మీటర్ రిజల్యూషన్ యాక్యురసీ తోటి అటువంటి డేటా